Your time starts now. Okay, relax. It's okay. మా మామకి పర్సనాలిటీ ఉంది కానీ అవు సార్ మోకాల అవి లేదు. ఆయన అయితే పేద పెంచింది కానీ దిమాగ్ అస్సలు లేదు సార్. నరేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్మశానానికి ఎందుకు వెళ్ళలేదు? మీరు వెళ్ళిన 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో నేను వెళ్తాను. అంతే సార్. నేను చెప్పేది మన చావుల గురించి కాదు, ఆ రాజాగాడిని పట్టుకోవడం గురించి. ఈ స్టేషన్ ఎవరికి బుర్రలు పనిచేయవా? సినిమా చూడరా? చచ్చిపోయిన తండ్రి, పారిపోయిన కొడుకు, శ్మశానం, డ్రమ్ముల హీరో దొల్లుకుంటూ కిరసాలు పోసి తాగలు పెట్టడం. మీరంటే సినిమా చూడరు, ఆడు సినిమాలు చూస్తాడు కదా, ఆడెందుకు వస్తాడు? అందుకే వెళ్ళలేదు. ఓరి నీ అబ్బా, నీ బొంగుల లాజిక్తో నువ్వు నన్ను తప్పు. మధ్యలో ఆ రాజాగాడు హాయిగా వాళ్ళ నాన్న చిత్తి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చాడా? ఎవడు చెప్పాడు? అక్కడికి వచ్చిన వైన్ షాప్ ఓనర్ని తండ్రితో పాటు తగలబెట్టి వెళ్ళాడు. ఆ వైన్ షాపుడు సచ్చుండొచ్చేమో కానీ చంపింది రాజా కాదు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రాజా హంతకుడు కాదు. హంతకుడు ఎవడో ఇంకొకడు ఉన్నాడు. కూత కూసావంటే లక్ష్మి చెప్పు. మీ అమ్మాయి భోజనానికా? నేను రాను, మీ నాన్న ఎక్కడ తినేస్తాడు, కాలర్ ఇప్పుడే వదిలేశాడు. ఏమా నా లాజిక్ పవర్ తట్టుకోలేక లీవ్ తీసుకుంటామావా? లీవు నాకు కాదు, నీకు. నాకు అప్పుడెప్పుడో 2 నెలలు లీవ్ అడిగాగా, సైన్ చేయి. నేను పెట్టను. బొంగులో ఎవడికి కావాలరా నీ సంతకం? 1 ఇయర్ మళ్ళీ ఇటు కనిపించావో అంతేలే మావా, ఏదో ఒక రోజు నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చి రెండోసారి కాళ్ళు కడుగుతావు. సైడ్ ప్లీజ్. అది సరేగానే, ఆ వైన్ షాప్ ఓనర్ మర్డర్ గురించి ఆలోచిస్తే ఆ రాజాగాడు సాక్షులందరినీ లేపేసినట్టున్నాడు. ఆ మిగతా సాక్షుల ఫైల్ పట్టండి అయ్యా. తీసుకోనయ్యా. అరే తీసుకో, అందులో విషయమేం కలపలేదులే, తీసుకో. వీడు నాకు అర్థం కాడరా బాబోయ్ అని అనిపిస్తుంది కదా నన్ను చూస్తే. ఓ పక్కన చంపట్టాడు, ఇంకో పక్కన వీడే రక్షిస్తాడు, అడుగు దుప్పుతున్నాడు నా కొడుకు అని కూడా అనిపిస్తుంది కదా. ఏం లేదన్నయ్య, దానంతటా చచ్చిపోవడం కాదు నాకు కావాల్సింది, దాన్ని చంపేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, అది చచ్చిపోయే ముందు అది ఎందుకు చంపబడుతుందో తనకు క్లియర్గా తెలిసేలా చెప్పు. ముందు అసలు నాకు తెలిస్తేగా తనకి చెప్పడానికి. తెలుసు అన్నయ్య, నీకు బాగా తెలుసు.
కానీ నాకు తెలుసన్న విషయం నీకు తెలీదు. దేని గురించి నువ్వు మాట్లాడేది? ఎదవని అనుకున్నావు కదూ? ఎన్నిసార్లు కుళ్ళి కుళ్ళి నవ్వుకుని ఉంటావు నన్ను చూసి? దేని గురించి నువ్వు మాట్లాడేది? ఎంగిలి కుడితే నీ కుక్కని అనుకున్నావు కదూ? ఇప్పుడు వరకు దాని టచ్ అని తెలుసా? అంత పంత నాకు. దేని గురించి నువ్వు మాట్లాడేది? నా పిల్లం పడుకుంది. అరే, నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగలేదురా. అబ్బా, రేయ్, మా మధ్య కేవలం ప్లాటానిక్ లవ్ రా. ప్లాటానిక్ లవ్ టైటానిక్ లవ్ ఎవడు చూశాడు? అయినా నీ మీద నాకు కోపం లేదన్నయ్య. ఎక్కడో సుడుంది, నీకు దొరికింది, ఆ ఇంగిలాకి నా మొహం మీద పడేసావు. ఈ తోకని నన్నతో చెప్పొద్దు. మొన్న నిన్ను ఇక్కడ పరిచయం చేసినప్పుడు కూడా టీవీలో చూసావంటే దొరికింది ఛాన్స్ అన్నట్టు గంగిరెద్దులా తలాడించి కొట్టింది. కానీ నాకు ముందే తెలుసని ఒక్క మాట కూడా చెప్పలేదు. నీలా తను కూడా అనుకుని ఉంటుంది నన్ను పెద్ద ఎర్రిపాపం చేస్తానని. అయితే అన్నయ్య, పెళ్లికొచ్చి నీలాంటి అన్నయ్య ఒకటి చెప్పాడు, మీ టైటానిక్ లవ్ స్టోరీ. ఆ అన్నయ్య నా కొడుకు ముందే రావచ్చు కదా. తాళి కట్టిన నెక్స్ట్ మినిట్ వచ్చాడు. ఏ రొంకు లేకపోతే బొంకరు కదా, చెప్పొద్ది, క్షమించేద్దాం అనుకున్నా. స్వాబ్నో రోజు సైలెన్స్, నెక్స్ట్ డే సైలెన్స్, నెక్స్ట్ వీక్ సైలెన్స్, నెక్స్ట్ మంత్ సైలెన్స్, నెక్స్ట్ ఇయర్ సైలెన్స్, స్టిల్ స్టిల్ సైలెన్స్. ఎంత పెద్ద సైలెన్స్ పెట్టావన్నయ్య. అయినా నువ్వు దాన్ని చెప్పడానికి సిద్ధపడ్డందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇందాకట్లా గన్ను పెట్టి కాల్చడం, బాంబులు పెట్టి పేల్చడం, పెద్ద పెద్ద కత్తులతో నరకటం, ఈ యాక్సిడెంట్లు, విషయం, ఇవి కాదు. దాన్ని చంపడానికి ఇలా పెద్ద ఆయుధాలు కాదు. ఇదిగో ఈ చాకు, దీంతో చంపే. తెలియకుండా నొప్పి లేకుండా చచ్చిపోతే థ్రిల్లే ఉంటుంది అన్నయ్య. దాని తర్వాత తన పేక పట్టుకుని మెలేసాయి. వైన్ షాప్ వేణు అవుట్. లెక్క ప్రకారం నెక్స్ట్ రవివర్మని అటాక్ చేస్తాడు రాజా. కదా ఎట్లా సార్? ఉన్న సాక్షుల్లో స్ట్రాంగ్ గా వ్యతిరేకంగా చెప్పింది ఈయనే. ఈ సాక్షులందరికీ స్ట్రాంగ్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. మీరు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్. నువ్వు రాకేష్ ఆ కిరాణా కొట్టు ఎంఎస్ దగ్గరికి వెళ్ళండి. మంచిది సార్. ముఖ్యంగా రవివర్మ ఇంటి దగ్గర సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఏర్పాటు చేయాలి. హలో, ఏరా అన్నయ్య, ఎలా ఉన్నావు? ఇల్లంతా మామూలుగానే వెతుకుతున్నావా, లేకపోతే హిరణ్యకశిపుడిలాగా గోడల్ని స్తంభాల్ని పగలు కొడుతున్నావా? నాకు జీలో కాలిందనుకో నీ సీడీలర్ కొడతా. ఏం పీకుతావు పీక్కో. నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇంకో ప్రాణాన్ని పణంగా పెట్టలేదు. నాకు ఆ సీడీలు అక్కర్లేదు. మందు కిక్ ఎక్కువైందా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. రేయ్ కానీ రేయ్, నన్ను ఎదవచ్చేసి నీ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రా అన్నయ్య. ఆ రోజు ట్రైన్లో నాకు మంది ఎక్కువ వాగిన దానికి మా నాన్న ప్రాణాలు పోయాయి అనుకున్నాను. కానీ ఇందాక నువ్వు చెప్పింది విన్నాక నీ ఎద్దవ అనుమానాలతో నీ పెళ్ళాన్ని చంపడానికే ఈ గేమ్ అంతా ఆడావని అర్థమైంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది రే అన్నయ్య. నువ్వు అలా జాలి పడుతూనే ఉండు. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఒక్కొక్కరిని లేపేస్తాను. రే 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 నేను తాకుండా నీ దిమ్మ తిరిగిపోయేలా దెబ్బ కూడా కొట్టినా ఇప్పుడు నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను రా. నేను మా నాన్న కేసు నుంచి బయటపడతానో లేదో నాకు తెలియదు, కానీ నేను పోలీస్ స్టేషన్లో ఉండగా నువ్వు ఎవరిని చంపినా ఇరుక్కునేది నువ్వేరా అన్నయ్యా. నువ్వు నన్ను ఏమీ పీకలేవన్నయ్యా, ఏమీ పీకలేవు. ఒక్క నిమిషం, నువ్వు విట్నెస్ సేవ్ చేయడానికి సరెండర్ అయిపోతున్నావు సరే, మరి శుచి పరిస్థితి ఏంటి? నీ మీద కోపం అమ్మాయి మీద చూపించి అమ్మాయిని చంపేస్తే? చంపాడ్రా, వాడు ఎటువంటి కేసులో ఇరుక్కోకూడదని ఇదంతా నడిపాడు. ఇప్పుడు వరకు నువ్వు చంపుతావని వెయిట్ చేశాడు. నువ్వు వెట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని చంపవని తెలుసుకున్నాడు. అమ్మాయిని చంపడమే వాడు జయంరా. ఒరే, నీ మీద కోపం అమ్మాయి మీద చూపిస్తాడేమోరా. షిట్ షిట్ రేయ్, నేను నిజంగా ఇలా ఆలోచించలేదురా. అదే కదా. హలో హలో సుచి, సుచి ప్లీజ్. నా మాట వినగానే నీకు ఫోన్ పెట్టాలనిపిస్తుందని నాకు తెలుసు.
కలి ఈ ఒక్కసారి నా మాట విను. నీ మొగుడు నువ్వు వాడిని మోసం చేసావనుకుంటున్నాడు. వాని గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నాడు. అందుకే నేను చంపించాలని ప్రయత్నిస్తున్నాడు. అది కూడా నాతోనే. ఇది నిజం. నమ్ము ప్లీజ్ సుజి, ఈ ఒక్కసారి. ఏంటి ఫోన్లో అంతసేపు మీటింగు? అలా ఉండిపోయావే. ఫోన్లో ఎవరు? సుచి 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 వాడు చాలా డేంజర్. అడిగేది నిన్నే. సుచి చెప్పదు ప్లీజ్. సుచిత్ర, సుచి సుచిత్ర, సుచి ప్లీజ్ చెప్పదు. ఏ వినిపించట్లేదా? సుచి అమ్మా చాలు చాలు సుచి, కానీ అంతవరకు జాగ్రత్త. సరేమ్మా, ఉంటాను. అమ్మ నన్ను రేపు ఒకరోజు రమ్మంటుంది. ఏం కొంపలు ములిగినాయి అంట? వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట. వ్రతాలు నువ్వులు చేసి పెద్ద పతివ్రత అనిపించుకోవాలా? ఏం అక్కర్లేదు. సర్లే, ఓ 1 వీక్ తర్వాత వెళ్దు కానీ. వ్రతం రేపు. అరే చెప్పానుగా, 4 రోజుల తర్వాత వెళ్ళు. రాత్రి ఏం వెళ్తావు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్దు కానీ. నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పు.